అంటే ఈ రాజకీయాలు మీరు వద్దంటున్నారు, రాజకీయ పార్టీలు మీరు వద్దంటున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే గారైన రేవంత్ రెడ్డి గారు రైతు సమస్యలపైన రైతు పోరు యాత్ర అనేది ఒకటి సాగించారు. అంటే ఆ సందర్భంగా మీరు రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారా? లేదండి, మేము ఎవరికీ మద్దతుగా పోలేదు. ఎందుకు పోలేదు? అది ప్రజా సమస్యల మీద చేసిన పోరు కదా, రైతు పోరు యాత్ర కదా, దాని పేరే రైతుల కోసం పోరాటే. మీరు ఎందుకు రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించలేకపోయారు? ఇప్పుడు అట్లా అనుకుంటే తమ్మినేని వీరభద్రం గారు కూడా ఇంకా చేస్తున్నారు. తమ్మినేని వీరభద్రం గారు కమ్యూనిస్టు పార్టీ తరఫున, సిపిఎం పార్టీ తరఫున వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అయితే గతంలో వీళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా చేసినటువంటి పనులు కానీ, గతంలో వీళ్ళ హయాంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు కానీ అవన్నీ కూడా మిగిలి ఉన్నాయి ఇంకా. ఎందుకంటే వాటికి అపాలజీ చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. అది దానికి సంబంధించినటువంటి అంశంలో ఇంకా అట్లా ఆ రకంగా ఉన్నది కనుక ఇవాళ ఉండొచ్చు, ఇవాళ రైతు యాత్రలు చేయొచ్చు, ఇంకా ఏవైనా చేయొచ్చు. కానీ గతంలో చేసినటువంటివి వాళ్ళ హయాంలో జరిగినాయా జరగలేదా? ఎన్కౌంటర్లు జరిగినాయి, వాళ్ళ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, వాళ్ళ హయాంలో చాలా టీడీపీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో కూడా జరిగినాయి. కాంగ్రెస్ హయాంలోనే కదా రియాజ్ని పుట్టన పెట్టుకున్నది. ప్రజా సమస్యల మీద పోరుబాట సాగించేటప్పుడు ఎవరితోనైనా కలిసి వెళ్ళడానికి మీరు సిద్ధం కాదంటారా? అంటే కామన్ ఎజెండా అనేటువంటిది ఒకానొక సందర్భంలో ముందు ఏమన్నా వస్తుందేమో కానీ ప్రస్తుతం అయితే వాళ్ళతోటి షేర్ చేసుకునే పరిస్థితులు కానీ వాళ్ళతోటి కలిసి పనిచేయాలనేటువంటిది అయితే ప్రస్తుతం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన అప్పటి జేఏసీ నాయకుడైన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉద్యమం చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. అయితే కోదండరామ్ గారికి మీరు మద్దతు తెలుపుతున్నారా? కోదండరామ్ గారు దీక్ష చేశారు, 2 రోజుల క్రితం దీక్ష చేశారు, పోరుబాట సాగిస్తున్నారు. మొత్తం రాజకీయ పక్షాలన్నీ ఒకవైపు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఒకవైపు ఉంది. ఈ రాజకీయ పక్షాలన్నిటి కూడా నేడు కోదండరామ్ గారు నాయకత్వం వహించే పరిస్థితి ఉంది. ఒక కామన్ ఎజెండా మీద అందరూ ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో. అది కోదండరామన్న గతంలో జేఏసీకి నాయకుడిగా ఒక కీలక భూమిక, ముఖ్య భూమిక పోషించిండ్రు. ఇవాళ వాళ్ళందరూ సగం మంది ప్రభుత్వంలోకి వెళ్ళిపోయినరు, ఇంకా మిగతా వాళ్ళు మళ్ళీ కోదండరామన్న వైపు ఉన్నారు. కోదండరామన్న కూడా ఆలోచించాలి. ఒక నవ తెలంగాణ నిర్మాణం జరగాలి, ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి, ప్రజల తెలంగాణ కావాలి. ఏ రోజైనా మీరు కోదండరామరావుతో కలిసి మీ భావాలు ఏమైనా చెప్పడానికి ప్రయత్నించారా? నేను మాట్లాడాను ఈ మధ్యకాలంలో. ఏమన్నారు కోదండరామ్ గారు? చేద్దాం చూద్దామని అంటుంటారు. చేద్దాం చూద్దాం, మూడో పదం లేదంటారా? అది ఇప్పుడు దీని మీద కూడా అందరం కలిసి పనిచేయాలన్నా. కోదండరామ్ గారితో కలిసి మాట్లాడిన మీరు రేవంత్ రెడ్డి గారితో ఎందుకు మాట్లాడలేదు? నేను అట్లా పెట్టకండి, మీరు ముడిపెట్టకండి కోదండరామ్ అన్నకు రేవంత్ రెడ్డి అన్నకు. రేవంత్ రెడ్డి అన్న తన పద్ధతిలో తను చేస్తున్నారు. ఉద్యమం అంటే ఎవరిదైనా ఉద్యమమే, అలాంటి ఉద్యమం వేరువేరుగా ఉండదు. నేను అనేది అంటున్నా, గతంలో వాళ్ళు తెలంగాణకు మొదట్లోనే సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళ పట్ల మిగతా వాళ్లకు వేరే అభిప్రాయం ఉండేది. కానీ గతంలో వాళ్ళు చేయలేదు, గతంలో వ్యతిరేకించిండ్రు. అందుకనే ఆ వ్యతిరేక భావమే ఇప్పటికీ కూడా ఒక నష్టాన్ని కలగజేసింది, చాలా నష్టాన్ని కలగజేసింది. కాబట్టే అవన్నిటికీ దానికి సంబంధించినటువంటి అంశంలో ఇవన్నీ ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో ముడిపడి. ఒక అంశం అని అంటలేను నేను, ఎందుకంటే వాళ్ళ దాంట్లో అప్పుడు దేవేందర్ గౌడ్ గారు బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా మీతోటి కలిసి పనిచేయాలంటే మీరు హోమ్ మినిస్టర్గా ఉండి ఎన్కౌంటర్లు చేపించిండ్రు, వాటి మీద మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ప్రశ్నించింది తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నించిండ్రు. సామాజిక ఉద్యమకారులు, ఇక్కడ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి శక్తులు, వ్యక్తులందరూ కూడా ప్రశ్నించారు, మీరు క్షమాపణ చెప్తేనే మీతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధమని చెప్పేసి. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు అట్లా చేయాల్సి వచ్చిందని చెప్పేసి అంతవరకే మాట్లాడి వెళ్ళిపోయినరు అన్న దేవేందర్ అన్న. అందుకనే దానికి సంబంధించి తప్పనిసరిగా వాటికి సమాధానం చెప్పాలి వాళ్ళంతా కూడా. ఎందుకు జరిగిన దానికి తప్పకుండా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అది అవసరం కనుక తప్పకుండా. ఇంకొకటి, ఇవాళ కోదండరామన్న నేను మొన్న ఒక మీటింగ్లో, విద్యార్థుల మీటింగ్లోకి వస్తే ఆ మీటింగ్లో నేను మాట్లాడడం జరిగింది. అన్న ఇప్పటికైనా మించిపోయింది లేదు, పబ్లిక్గానే అప్పీల్ చేసిన నేను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది, ఇవాళ అనివార్యం. ఎందుకంటే మొన్న అసలు ధర్నా చౌక్ అంటేనే అంతకుముందు ఇక్కడ జలదృశ్యం దగ్గర ఉండే, అక్కడి నుంచి తీసి ఇందిరా పార్కే పరిమితం చేసిండ్రు. ఇప్పుడు అక్కడ కూడా చెప్పుకునేటువంటి అవకాశం లేకుండా చేస్తుండ్రు. కోదండరామన్నకు ఇక్కడ
పర్మిషన్ ఇవ్వలేదు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మనం అందరం కలిసి ఈ అణిచివేతకు వ్యతిరేకంగా, సరే మిగతా విషయాలు ఎవరికి ఏమున్నా తర్వాత, సరే ప్రజలకు జరుగుతున్న అన్యాయమే ముఖ్యమనుకున్న చోట, ప్రజలను గెలిపించాలనేటువంటిదే ముఖ్యమనుకున్న చోట మనకు ఉండేటువంటి వాటిని పక్కకు పెడదాం. ఏదున్నా మీకుండేది మీకుండొచ్చు, నాకుండేది నాకుండొచ్చు, కానీ అవన్నీ పక్కకు పెట్టి ఒక కామన్ ఎజెండాగా మనం అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్గా రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అని చెప్పేసి నేను అప్పీల్ చేసిన. అది ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారని కోదండరామన్న చెప్పాను. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.